యెషయా గ్రంథము 18వ అధ్యాయము 1-7 వచనములు. ఓహో, కూషు నదుల అవతల తటతట కొట్టుకొనుచున్న రెక్కలుగల దేశమా, అది సముద్ర మార్గముగా జలముల మీద జమ్ము పడవలలో రాయబారులను పంపుచున్నది. వేగిరపడు దూతలారా, ఎత్తైన వారును నునుపైన చర్మము గలవారునగు జనమునొద్దకు, దూరములోనున్న భీకర జనమునొద్దకు పోవుడి. నదులు పారుచున్న దేశము గలవారును, దౌష్టికులై జనములను త్రొక్కుచుండు వారునగు జనమునొద్దకు పోవుడి. పర్వతముల మీద ఒకడు ధ్వజమెత్తునప్పుడు, లోక నివాసులైన మీరు, భూమి మీద కాపురముండు మీరు చూడుడి. బాకా ఊదునప్పుడు ఆలకించుడి. యెహోవా నాకిలాగు సెలవిచ్చియున్నాడు, ఎండ కాయుచుండగాను, వేసవి కోత కాలమున మేఘములు మంచు కురియుచుండగాను, నేను నిమ్మళించి నా నివాస స్థలమున కనిపెట్టుచుందును. కోతకాలము రాకమునుపు, పువ్వు వాడిపోయిన తరువాత ద్రాక్షకాయ ఫలమగుచుండగా, ఆయన పోటకత్తుల చేత ద్రాక్ష తీగెలను నరికి వ్యాపించు లతాతంతులను కోసివేయును. అవి కొండలలోని క్రూర పక్షులకును, భూమి మీదనున్న మృగములకును విడువబడును. వేసవి కాలమున క్రూర పక్షులును, శీతాకాలమున భూమి మీదనున్న మృగములును వాటిని తినును. ఆ కాలమున ఎత్తైన వారును, నునుపైన చర్మము గలవారును, దూరములోనున్న భీకరమైన వారును, నదులు పారు దేశము గలవారునయ్యున్న దౌష్టికులగు ఆ జనులు, సైన్యముల కధిపతియగు యెహోవాకు అర్పణముగా, ఆయన నామమునకు నివాస స్థలముగా నుండు సీయోను పర్వతమునకు తేబడుదురు.